నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బావలు శ్రేయ అనే పాట ఎక్కడ వినపడినా పండు ముసలికైనా నిండు యువకుడికైనా సిల్క్ స్మిత కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ సెక్సీ చూపులతో గిలిగింతలు పెడుతుంది. చాలా సినిమాల్లో రొమాంటిక్ క్యారెక్టర్ లో నటించిన ఈ హాట్ బ్యూటీ అప్పట్లో యూత్ కు నిద్ర పట్టనివ్వలేదు. ఒక్కో మూవీలో ఒక్కో రేంజ్ లో కేక్ పెట్టించింది. ఇప్పుడు ఈమె చరిత్రే తెరకెక్కింది. అదే వివాదమవుతోంది. తెరపై అందాలు ఆరబోసిన ఆ సెక్సీ సుందరి లైఫ్ అంతా ఎన్నో కష్టాలు, మరెన్నో బాధలు. 4వ తరగతి చదువుతుండగానే సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాస్ లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత ఛాన్సుల కోసం చాలా ట్రై చేసింది. హీరోయిన్ గా సెటిల్ అవుతామనుకుని సినిమాల్లోకి వచ్చింది సిల్క్. కానీ తాను తలచింది ఒకటి, విధి తలచింది మరొకటి. తన మత్తు కళ్లకున్న ఆకర్షణ కారణంగా ర్యాంప్ బేబీగా నటించాల్సి వచ్చింది. ఒక విధంగా ప్రేక్షకులకి ఇది వరమే. ఎందుకంటే ఆ టైంలో అన్ని పాత చిత్తకాయ పచ్చళ్ళంటి సినిమాలే. జైమాల్ని అందాలు చూసి చూసి బోరు కొట్టేసింది అభిమానులకు. అలాంటి సమయంలో స్మిత హొయ్యలు కుర్రాళ్లలో కొత్త ఉత్సాహాన్ని తగిలించాయి, థియేటర్లకు పరుగులు పెట్టించాయి. ఇక సిల్క్ స్మిత చిందేస్తే వెండితెరే సిగ్గుపడేదట. 80వ దశకంలో ఏ సినీ అభిమానిని కదిలించినా సరే స్మిత అంటే చాలు ఏదో తెలియని గిలిగింత. ఆమె పాట కోసమే సినిమా చూసే జనాలు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. దాదాపు ఆ కాలంలో వచ్చే ప్రతి సినిమాలోనూ స్మిత పాట ఉండాల్సిందే. దర్శక నిర్మాతలు తమ హిట్ ఫార్ములాలో స్మిత పాట కూడా ఓ భాగమే. తమిళ చిత్రం బండి చక్రంతో స్మిత నుంచి సిల్క్ స్మితగా మారిన ఆమె దక్షిణాదిలో సూపర్ డూపర్ ఐటమ్ నెంబర్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో కలిపి దాదాపు 450 సినిమాల్లో నటించింది ఈ హాట్ భామ. రజనీకాంత్ హీరోగా చేసిన మూండ్రు మగం అనే మలయాళం మూవీలో స్మిత ఎక్స్పోజింగ్ సూపర్. ఈ చిత్రంతో సెక్సీ రాణిగా అభిమానుల గుండెల్లో ప్లేస్ కొట్టేసింది. ఒక్క ఐటమ్ సాంగ్ చేయడానికి 50,000 తీసుకునేది సిల్క్ స్మిత. అలా రోజుకు 3-4 సాంగ్స్ లో యాక్ట్ చేసేది. ఒకనొక సమయంలో టాప్ హీరోయిన్ల కంటే ఎక్కువ సంపాదించింది సిల్క్ స్మిత. ఇక తెలుగులో సీతాకోక చిలకలో చేసిన వైఫ్ క్యారెక్టర్ స్మితకు మంచి పేరు తెచ్చింది. ఇక బావా బావమరి చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో వేసిన వ్యాంకం విలన్ పాత్ర అదిరింది. బావలు సయ్యా అనే పాట యావత్ ఆంధ్రాను ఉర్రూతలూగించింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా పేరు చెబితే అందరికీ హీరోల కన్నా స్మితే గుర్తుకొస్తుంది. బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా రింగోల 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 బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా రింగోల రింగోల రింగోల
ఛాలెంజ్, కిరాతకుడు వంటి సినిమాల్లో చిరంజీవితో స్టెప్లేసింది. రొమాంటిక్ సాంగుల్లో మెగాస్టార్ తో కిబ్బుమనిపించింది. అటు డాన్సర్ గా ఇటు వ్యాంప్ క్యారెక్టర్ గా యువకుల మతులు పోగొట్టింది. ఇప్పుడేదో బిగ్ని వేస్తే నోళ్లు తెరుచుకుంటాం కానీ అప్పటి వాళ్ళకి ఈ అదృష్టాన్ని ఎప్పుడో కల్పించింది సిల్కు స్మిత. తెరపై ఎంత అందంగా కనిపించిందో అంత విషాదంగా ముగిసింది సిల్కు స్మిత జీవితం. తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం అంతా మీద పడింది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీని పోషించింది. 2 చెల్లెల్ని చదివించింది. వాళ్లకు ఘనంగా పెళ్లిళ్లు చేసింది. మరింత డబ్బు సంపాదిద్దామనుకుని కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేసింది. కానీ బ్యాడ్ లక్, తీవ్రంగా నష్టపోయింది. దీంతో కుటుంబ పరంగా ఒత్తిళ్లు పెరిగాయి. అంతా ఉండి ఆమెను ఒంటరిగానే చేశారు. ఆ టైంలో ఓ డాక్టర్ తో పరిచయమైంది. అతను మంచివాడిలా ప్రవర్తించి స్మితను బుట్టలో పడేశాడు. ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఈ బాధల్ని తట్టుకోలేక 1996 సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. నిజానికి సిల్కు స్మిత సూసైడ్ పై ఎన్నో అనుమానాలు, ఇప్పటికీ అంతుపట్టని విషయాలు. వీటిని ఇప్పుడు తీయబోయే సినిమాల్లో ఎలా చూపిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఈ మూవీ ద్వారా స్మిత సినీ లైఫ్ లోని రహస్యాల్ని బయటపడతారనేది బాలీవుడ్ టాక్. ఐటమ్ గర్ల్ గా చేస్తూనే పెద్ద హీరోల పక్కన నటించండి. కమల్ హాసన్ నుంచి రజనీకాంత్ వరకు, తెలుగులో చిరంజీవి నుంచి బాలకృష్ణ వరకు అందరితోనూ యాక్ట్ చేసింది. కానీ తన పర్సనల్ లైఫ్ లోనే ఎన్నో కష్టాలు పడింది. చివరకు ఆమెకొచ్చిన కష్టాలు ఆమెను డిప్రెషన్ లోకి వెళ్లేలా చేశాయి. అందుకే తన సోదరి చరిత్రను మరీ అశ్లీలంగా చూపించొద్దు అంటున్నాడు నాగవర ప్రసాద్. ఒక మేకప్ గర్ల్ గా తన కెరీర్ ని ప్రారంభించింది సిల్కు స్మిత. చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్న సిల్కు స్మిత 1970లోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పుడు సిల్కు స్మితకు 10 ఏళ్లు. ఆ తర్వాత 9 ఏళ్లకు బండి చక్రం అనే తమిళ సినిమాలో ఆఫర్ వచ్చింది. అందులో సిల్కు స్మిత క్యారెక్టర్ పేరు సిల్క్. అందుకే అప్పటి నుంచి సిల్కు స్మిత అన్న పేరొచ్చింది. బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా రింగోల 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 బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా రింగోల 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 రింగోల. నిజానికి సిల్కు స్మిత పేరు ఇది కాదు, విజయలక్ష్మి. 1966 డిసెంబర్ 2న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించింది విజయలక్ష్మి. సినీ ఇండస్ట్రీలోకి వెళ్లిన తర్వాత పేరును స్మితగా మార్చుకుంది. తమిళ సినిమాలో చేసిన క్యారెక్టర్ పేరే ఇంటి పేరుగా మారి సిల్కు స్మితగా మిగిలిపోయింది. సిల్కు
వచ్చిన మొదటి ఆఫరే బర్గర్ క్యారెక్టర్. దీంతో హీరోయిన్ అవుదామని వచ్చిన విజయలక్ష్మి అటువంటి క్యారెక్టర్లకే పరిమితమైపోయింది. తన 17 ఏళ్ల కెరీర్ లో 450 సినిమాల్లో నటించింది. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ యాక్ట్ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ సినిమాల్లోనూ మెరుపులు పుట్టించింది. ఇక సిల్కు స్మిత బయోగ్రఫీ విషయానికొస్తే స్మిత చిన్నతనం నుంచే కష్టాలు పడింది. తండ్రికి 2 భార్యలు. మొదటి భార్య కూతురే స్మిత. కుటుంబం ఆర్థికంగా చితుకుపోవడంతో 4వ తరగతితోనే చదువును ఆపేసింది. చిన్నతనం నుంచి కైపెక్కించే చూపులున్న సిల్కు స్మితకు చాలా చిన్న ఏజ్ లోనే పెళ్లి చేశారు. కానీ అనారోగ్యం కారణంగా కొన్నాళ్లు చికిత్సతోనే జీవితాన్ని నెట్టుకొచ్చింది. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లిపోయింది. చెన్నై చేరుకున్న సిల్కు స్మితకు వచ్చిన మొదటి ఆఫర్ బి గ్రేడ్ యాక్టర్లకు మేకప్ వేయటం. ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్స్ వేయటం ప్రారంభించింది. డైరెక్టర్ విను చక్రవర్తి అతని ఫ్యామిలీతో పరిచయం ఏర్పడటం స్మిత లైఫ్ లో ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. విను చక్రవర్తి భార్య దగ్గర ఇంగ్లీష్, మరో టీచర్ దగ్గర డాన్స్ నేర్చుకుంది. ఆ తర్వాత వచ్చిన ఆఫరే తమిళ సినిమాలోని క్లబ్ డాన్సర్ క్యారెక్టర్ సిల్క్. ఆ సినిమా హిట్ కావటం, స్మిత పేరుకు సిల్క్ కలవడంతో అప్పటి నుంచి అవే ట్రెండ్ సాంగ్స్ క్యారెక్టర్స్ చేసింది. బేసిక్ గా ఆమె చూపులో ఉన్న టైపు అటువంటిది. మగాళ్ళని ఈజీగా అట్రాక్ట్ చేసే కళ్ళుండటం వల్లే ఆమె చేసిన ఐటమ్ సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సిల్క్ స్మిత చనిపోయిన 15 ఏళ్ల తర్వాత ఆమె చరిత్ర తెరకెక్కింది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న డర్టీ పిక్చర్స్ సినిమాలో విద్యా బాలన్ సిల్క్ స్మిత క్యారెక్టర్ చేస్తోంది. అయితే ఈ సినిమాలో సిల్క్ స్మితను ఓ ఐటమ్ గర్ల్ గానే చూపించడం లేదు. సిల్క్ స్మిత జీవితంలోని మరో యాంగిల్ ను, ఆమె నటనను, ఆమె మరణాన్ని ఇందులో చూపించబోతున్నారు. సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఆమెది సహజ మరణం కాదని, ఎవరో చంపేశారని కొందరు వాదిస్తున్నారు. కానీ చనిపోవడానికి కారణం మాత్రం మరణం ముందు అనుభవించిన కష్టాలే. मेरा भी यही ख्याल था, लेकिन कभी बीमार हो सकता है क्या? You have a beautiful physique, you know that. अच्छा मैं चलता हूँ. क्यों? क्या जल्दी है? घर पे कुछ काम है. డర్టీ పిక్చర్ లో సిల్క్ స్మిత చరిత్రను చూపిస్తున్నారు. ఐటమ్ గర్ల్ గా ఎంత పేరు సంపాదించుకుంది, ఎలా ఇండస్ట్రీలోకి వచ్చింది, ఆ తర్వాత ఎన్ని కష్టాలు అనుభవించింది అన్ని తెరకెక్కించారు. అలాగే సిల్క్ స్మిత చావు వెంట మిస్టరీని కూడా ఛేదిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు స్క్రిప్ట్ తయారు చేసిన రాజత్ అరోరా కొన్ని నెలల పాటు సిల్క్ స్మిత లైఫ్ ను స్టడీ చేశారు. అందుకే సిల్క్ చావు వెంట మిస్టరీ ఏంటన్న విషయాన్ని కూడా చెప్తారని భావిస్తున్నారు. రంగ